సబ్బండ వర్గాలకు రావాల్సినటువంటి హక్కులు, వాళ్ళకు ఉండాల్సినటువంటి రిప్రజెంటేషన్ ఉండట్లేదు అనేది వారి యొక్క తపన. దాంట్లో భాగంగా మెజారిటీగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా బీసీలకు కానివ్వండి, పేదవారికి ఇవ్వట్లేదు. చాలా వరకు చాలా కులాలకి అసలు రిప్రజెంటేషనే లేదు. హౌస్ ఆఫ్ ఈ లా మేకింగ్ హౌజెస్లో, అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి. సో ఇవన్నిటికీ రీజన్ ఏంటి అని ఆలోచిస్తే మనకు అవకాశాలు, మనకు ఓట్లు మనీ ఉన్నప్పుడు మనం వేసుకోలేము. ఏంటంటే సీట్ ఇచ్చేటోడు లేడు. సీట్ ఇచ్చేటోడు లేడు అని అంటే ఒక పార్టీ పెట్టాలి అన్న ఆలోచనతోటి ఒక సబ్బండ వర్గాలను కలుపుకొని 93 బీసీ కులాలు మరియు అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆ 3 వర్గాలను కూడా కలుపుకొని మొత్తంగా 96 అనే నెంబర్ పెట్టుకొని మన పార్టీ అనే సిద్ధాంతంతో మనం వచ్చినాం. ఆ వచ్చిన క్రమంలోనే మరో బీసీ నేత మా దేవేందర్ గౌడ్ గారు కూడా ఓ బీసీ పార్టీ పెట్టడం, నవ తెలంగాణ ప్రజా పార్టీ అని పెట్టడం. దాని తర్వాత ప్రజారాజ్యం పేరుతోటి చిరంజీవి గారు రావడం. ఈ 3 పార్టీల్లో నేతలు వేరైనా ఎజెండా ఒకటే, కామన్ ఎజెండా ఉంది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. ఈ 3టికి కూడా ఒకటే ట్యాగ్ లైన్, ఒకటే పెద్ద వాళ్ళు, ఒక లీడర్ ఆఫ్ దట్ పార్టీ మాత్రమే మార్పు ఉండదు. మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ స్టార్డమ్ మొత్తము అక్కడ పోవడం వల్ల మనకు అది మైనస్ జరిగింది. సో దాన్ని మనం ఏమనుకున్నామంటే దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధనకు ఓ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూసుకుంటే మనకి మేజర్గా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు మంచి అవకాశం లభిస్తుంది అని అనుకున్నారు. అది కూడా సాధన కాలేకపోయింది. చివరిగా మనకి ఇప్పుడు ఏంటంటే మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ ఒక 6 పార్లమెంట్ స్థానాలు బీసీలకు ఇచ్చింది. సో బీసీల వైపు మొగ్గు చూపుతాం, బీసీలకు రాజ్యాధికారాన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెప్పడం, దాంట్లో భాగంగా మనం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం. ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మనం బరిలో ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే మనము ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మన వాణిని వినిపించే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లు గెలుస్తుంది.